హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 37 ఎపిసోడ్ యార్. దేవ్ తనేదో మత్తులో అలా అంటుంది. నేను చెబుతాను, నువ్వు ఆవేశపడకు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. అంటే నీకు మనీ పవర్ ఉంటే చాలా, ఆడదైనా మగాడైనా ఇలా తిరిగి తాగి తందనాలాడినా ఓకే కదూ అని కోపంగా అడిగాడు. అఫ్ కోర్స్ దేవు, బడా ఫ్యామిలీస్లో ఇవన్నీ కామన్, మనమే అలాంటి వాటిని అలవాటు పడలేదు అని కేర్లెస్గా అంది ఊర్మిళ. డాడ్ విన్నావు కదా, నీకేం కావాలో తెలిసింది, నాకు కూడా ఎలా ఉండాలో తెలిసింది. సో మనల్ని క్వశ్చన్ వేసే రైట్స్ ఒక నానికి తప్ప ఎవరికీ లేవు అని. జాను చైత్రని తీసుకెళ్ళి నీతో పడుకోబెట్టుకో. పద నాని. అది అలా కిందే పడి ఉండాలి, ఎవరైనా బెడ్ మీద పడుకోబెట్టాలని చూసారో నాకంటే చెడ్డవాడు మరొకడు ఉండడు అన్నాడు దేవ్. మధ్యలోకి వెళ్తే దేవ్ కోపాన్ని బలి కావాలని భయంతో చల్లగా జారేసింది లయ్య. ఇరిటేట్ అవుతూ, నీ ముడితనం నీదే, ఎవరి మాట వినవు అంటూ రుసరుసలాడుతూ వెళ్ళింది ఊర్మిళ. అన్నయ్య వెళ్ళండి అని. పద జాను అన్నారు భరద్వాజ్. మీ డాడీని ఏం చేయమని హింట్ ఇస్తున్నావు శివా అని అనుమానంగా అడిగింది పెద్దావిడ. ఈ వయసులో అవన్నీ నీకు అవసరమా శబరి, పద అంటూ లాక్కుపోయింది జాను. వెళ్తూ దేవ్ వైపు చూసిన చైత్ర. పెదవులు ముడిచి ఉమ్మ అని ముద్దు పాస్ చేసి కనుగీటాడు దేవ్. పెదవంచిన నవ్వు దాచుకుని తల వంచుకుని వెళ్ళిన చైత్ర. కింద పడిన బురదలో దొర్లే పందిలా అటు ఇటు దొర్లాడుతున్న రితిక వైపు చూసి, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నా ఇంటికే వస్తావే, రేపు సెక్యూరిటీతో బయటికి నెట్టిస్తాను చూసుకో అని కోపంగా వెళ్ళాడు దేవ్. నెక్స్ట్ డే వేడి కాఫీలు తాగాక చాలా వాడి వేడి డిస్కషన్ జరుగుతుంది ఇంట్లో. హాయ్ అంటూ జెండా కర్రలా చేతిని ఊపుతూ వచ్చాడు విదుర్. అతను చూడగానే దేవ్ మొహం వివర్ణమై, ఏంటి ఉదయాన్ని ఇలా వచ్చావు అని సీరియస్గా అడిగాడు. నీ ఆస్తి ఏదో దొబ్బేయడానికి వచ్చినట్లు ఏంటా మొహం అని అటు ఇటు చూస్తూ అంకులేరి అని అడిగాడు విదుర్. రూమ్లో ఉన్నారు అని. నేను ఫ్రెష్ అవ్వలేదు, వెయిట్ చేస్తావా వెళ్ళిపోతావా అని లేచాడు. నువ్వు వెళ్ళి బాగా తోముకుని మరీ బాత్ చేసిరా, నాకేం కంగారు లేదు అంటూ తాఫీగా సోఫాలో కూర్చుని వెనక్కి జారిపడ్డాడు. కొన్ని చీడలు చేదరించుకున్నా విదిలించు కొట్టినా పోవులే అని వ్యంగ్యంగా అంటూ వెళ్ళాడు దేవ్. కింద పెదవి కొరుక్కుంటూ, ఎక్కడి నుండో ఘాటైన వాసన కొడుతుందే, మనకు యూజ్ అవుతుందేమో అని పైకి లేచాడు విదుర్. హాయ్ విదుర్ అంటూ వచ్చింది లయ. హాయ్ అంటూ, ఏంటి ఇల్లంతా సెగలు పొగలు వస్తుంది, ఏమైనా జరిగిందా అని ఆరాగా అడిగాడు విదుర్. నీకేంటి అంత కుతూహలం అని వెనక నుంచి వాయిస్ వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. కోపంగా చూసిన జాను. వచ్చిందమ్మ వయ్యారి, అన్నీ ఇవిడికే కావాలి అని సణిగి. మన అనేవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అయిన వాళ్ళే కదా హెల్ప్ చేయాలి అని దీర్ఘాలు తీశాడు విదుర్. ఎవరైన వాళ్ళు, నువ్వేమీ మా బద్నువు కాదే, ఇంట్లో పర్సన్ అసలు కాదు. సో నీ పని చూసుకుని నువ్వు వెళ్తే మంచిది. మా అన్నయ్యకి నచ్చదు అన్నోన్ పర్సన్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయితే అని ఘాటుగానే సమాధానం ఇచ్చిన జాను. ఏయ్ విదుర్ నీకంటే పెద్దవాడు, పైగా ఫ్యామిలీ ఫ్రెండ్, తనతో అలా మాట్లాడతావే అని కోపం ప్రదర్శించింది రయ్య. ఇద్దరి వైపు ఏకదేగా చూసి, మీ నుండే సంస్కారం నేర్చుకోవాలి నేను అని వ్యంగ్యంగాని వెళ్ళింది జాను. పళ్ళు పటపటా నూరాడు విదుర్. ఎక్కువ నూరక, ఊడ రాలిపోగలవు, బొక్కు నూరుతో ఏ అమ్మాయి దేకను కూడా దేకదు, అసలే భూమి పుట్టినప్పుడు పుట్టావు అంటూ వంకరగాని వెళ్ళింది జాను. చిదీనమ్మ జీవితం, ఈ నసని ఎలా భరిస్తున్నావులయ్యా, సో సాడ్ అని సింపతి కురిపించి, అవును ఏంటి రచ్చ అని మెల్లగా అడుగుతూ, పద రూమ్కి వెళ్దాం, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నాడు విదుర్. కమ్ అంటూ ముందుకు దారి తీసింది లయ్య. వెనుక నుంచి ఈవిల్ స్మైల్ ఇస్తూ ఫాలో చేశాడు విదుర్. డోర్ వారగా వేసి కూర్చో అంటుంది లయ్య. నీ స్టడీ కోసం మీ అన్నయ్యని చాలా కష్టం మీద ఒప్పించాను లయ్య. యువర్ లక్కీ తెలుసా, ఈ వీక్లోనే వీసా రెడీ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి జాలీ లైఫ్ లీడ్ చేయొచ్చు. పైగా 2 months ప్రాజెక్ట్ వర్క్ మీద నేను వస్తానా, ఇక్కడ లేని ఫ్రీడమ్ నీకు అక్కడ బోలెడు ఉంటుంది అంటూ ఊరించాడు విదుర్. లయ ఫేస్లో ఎగ్జైట్మెంట్ లేదు. అది గమనించి చేతిని పట్టుకుని, వాట్ హ్యాపెండ్ మా అని కన్సర్గా అడిగాడు విదుర్. అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది విదుర్, ఇప్పుడు హైయర్ స్టడీస్ చేసే ఇంట్రెస్ట్ లేదు నాకు అని తుస్సుమనిపించింది లయ్య. ఇదేంటి ఇలాంటి జరికిచ్చింది అని వాపోవడం విదుర్ వంతు అయింది. అది కాదు లయ్య, ట్రై టు అండర్స్టాండ్ మీ, నేను ఏది చేసినా నీ మంచికి అంటూ చేతి మీద నిమిరాడు విదుర్. కాఫీ కప్తో అంటించిన జాను బేబీ ఇద్దరు దగ్గరగా ఉండడం చూసి గుర్రంలో చకిలించింది. లయ చేతిని వదిలి దూరం జరిగి మోహన్ చిట్టించాడు విదుర్. యాటిట్యూడ్ లెక్కిచ్చి కాఫీ అంటూ ట్రే ముందు పెట్టింది జాను. దాని వైపు డౌట్గా చూసి థ్యాంక్స్ అని పెదవులు సాగదీసి ఈకిలించాడు. తాగు అంటూ గుడ్లు తిప్పింది. ఇచ్చావు కదా తాగుతాలే, నువ్వు వెళ్ళు అని విసుగు ప్రదర్శించింది లయ్య. ఐబ్రో వేవ్ చేస్తూ వెళ్ళింది జాను. దీన్ని నమ్మడానికి లేదు, కాఫీ కోసం కక్కుర్తి పడితే హాస్పిటల్ బెడ్ మీద తేలాలి, నా వల్ల కాదు దేవుడా అనుకునే రీతిగా ఉందా అని అడిగాడు విదుర్. ఉంది, అవిచ్చి వల్ల నైట్ పెద్ద న్యూసెన్స్ జరిగింది అని అంతా పోసకూర్చున్నట్లు చెప్పింది రయ్య. ఆమె గురించి మినిస్టర్ డాక్టర్తో పంతానికి పోతున్నాడు మీ అన్న,
ఓ గాడ్! మధుకరకి తెలిస్తే అంతే గోవింద అంటూ బెదరగొట్టాడు. చిన్నమామ చెప్పినా వినడం లేదు. ఏం చేయాలి అని అసహనం ప్రదర్శించి ఎథిక్స్ తొక్క అంటాడేంటో నాకెందుకు ఆ పిచ్చిని పటాయిస్తున్నాడు అనిపిస్తుంది. విదూర్ నిజమే అంటావా? అని అడిగింది లయ. అది నాకెలా తెలుస్తుంది అని నవ్వి ఓకే మీ అన్నయ్యకు చెప్పుకో వెళ్ళేది లేంది అని లేచాడు విదుర్. ఆంటీ నేను చెప్పేది వినండి. నేనే డ్రింక్ చేయలేదు. జస్ట్ ఆరెంజ్ జ్యూస్ తాగాను. అందులో డ్రింక్ ఎలా మిక్స్ అయిందో నిజంగా నాకు తెలీదు. ఇదంతా ప్లాన్‌లా ఉంది అని గగ్గోలు పెట్టింది రితిక. నలుగురి బిడ్డల తల్లిని అయ్యాను గానీ, నా మొగుడు మొహం నేను ఎరగనన్నట్లుంది దీని వాగుడు అంటూ హెచ్చరించింది పెద్దావిడ. వ్యంగ్యపు నవ్వు సామెతను విని కిసుక్కున నవ్వింది జాను. డాడ్ అంటూ బిగ్గరగా అరిచాడు దేవ్. రితిక డిస్కషన్స్ వద్దు. దేవ్ మాకు దూరంగా వెళ్ళిపోతానంటున్నాడు. ప్లీజ్ అర్థం చేసుకో అని అడుక్కుంటుంది సిగ్గు లేకుండా ఊర్మిళ. భరద్వాజ్‌కి మండిపోయి ఎనఫ్ ఊర్మి. ఆమెకి బెగ్ చేయాల్సిన కర్మ నీకేం పట్టింది? సెక్యూరిటీని పిలిస్తే వాళ్ళే ఈడ్చి పడేస్తారు అని కోపంగా అన్నారు. అంకుల్ మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అని కోపంగానే ఇదంతా దేవుడి డ్రామా మీకు అర్థం కావడం లేదు అంటూ బయటికి వచ్చి ఏంటిది ఆన్స్ నీకు కాబోయే వైఫ్ని ఇలానే ట్రీట్ చేసేది అని ఫైర్ అయింది రితిక. కిల్లింగ్ లుక్ ఇచ్చి తన చేతిలో ఫోన్ ఆన్ చేసి ఆ మొహం ముందు పెట్టాడు. అందులో ఉన్న పిక్ చూడగానే పాప ఫేస్లో హరివేలులో కలర్స్లు అన్నీ వచ్చి చేరాయి. తన టెన్షన్ ఏమాత్రం బయటపడనివ్వకుండా కవర్ చేసుకుంటూ ఏంటిది బాగానే మార్పింగ్ చేయించావే అని నిర్లక్ష్యంగా అడిగింది రితిక. అచ్చా మార్ఫింగే కదూ అయితే సరదాగా మీడియాకి ఇస్తానే వాళ్ళే తేలుతారు ఏది ఒరిజినల్ ఏది మార్పింగ్ అనేది ఓకే అని క్రూయల్గా నవ్వాడు. దేవ్ నువ్వు చూడగానే వెన్నులో నుండి వణుకు పుట్టింది. దిస్ ఈజ్ టూ మచ్ దీనికి పే చేస్తారు చూడండి అని కోపంగా వెళ్తూ తన వైపు ఎస్డింపుగా చూస్తున్న జానుని కాల్చేసేలా చూసి విశ్వేశ్వర నడుచుకుంటూ వెళ్ళింది రితిక. అమ్మ దరిద్ర దేవత బయటికి పోయింది. ఇక మనశ్శాంతిగా దీపారాధన చేసుకోవాలి అంటే కోడల్ని మండిస్తూ దేవుడి గదికి వెళ్ళింది పెద్దావిడ. కోపంతో బుసలు కొడుతూ అదృష్టలక్ష్మి తరుము కొట్టాలని సంబరపడకండి త్వరలో ఎలా వస్తుందో చూడండి అంటూ దేవ్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళింది ఊర్మిళ. దేవ్ ఏం చేయాలో అర్థం కాక మతిపోయింది. తన అమ్మది మూర్ఖత్వమో పిచ్చితనమో తెలియక తల బాదుకున్నాడు పాపం. డ్రామా అంతా చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు విదురు. అంతా నిశ్శబ్దంగా చూసిన చైత్రకు ఏదీ మంచిగా అనిపించలేదు. మానలమైన మొహంతో దేవ్ వైపు చూసి తన రూమ్కి వెళ్ళింది. ఫు ఇదంతా నా వల్ల అనుకుని ఏడుపు తుడుపులు పెడుతుందా ఈ తెంగరది అని ఎన్నర్లో గింజుకుని కింద పెదవిని లోపల నుండి బయట చేసుకుని ఒక డిసిషన్కి వచ్చి డాడ్ నాని ఒకసారి వస్తారా అని పిలిచాడు దేవ్. దేవుడికి హారతి ఇచ్చి ఏంటి నాన్న అంది పెద్దావిడ. మీతో మాట్లాడలేరండి నా రూమ్కి అని పైకి వెళ్ళాడు దేవ్. ఇద్దరు మొహమొహాలు చూసుకుని దేవ్ వెనకే వెళ్ళారు భరద్వాజ్ బామ్మ. చైత్ర రూమ్ దగ్గరికి వెళ్ళి చైతు కమ్ అని బయట నుండి పిలిచాడు దేవ్. అయోమయంగా చూస్తూ ఎక్కడికి అని తడబాటుగా అడిగింది ఆమె. రొమాన్స్ చేసుకోవడానికి అదే హడల్ సావు కూర అని టీజింగ్ వాయిస్తో పిలిచాడు. ఎర్రగా మారిన టమాటాలా మారిపోయిన పళ్ళు కొరికి విసురుగా బయటకు వచ్చిన చైత్ర. దేవ్ కోసం రూమ్ దగ్గర నిలబడున్నారు అమ్మ కొడుకు. బామ్మని చూడగానే వినయానికే విసుగు పుట్టేంత వినయాన్ని నటించేస్తూ ఏంటండి ఏదైనా పని ఉందా అని అమాయకమైన మొహం పెట్టింది. మహానటి అని ముద్దుగా గసిరిరా అని వెళ్ళాడు. వనవాసానికి వెళ్తున్న రామయ్య అడుగులో అడుగు కలిపిన జానకిలా దేవ్ అడుగుల్ని వెంబడించింది చైత్ర. ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ చైత్ర గురించి ఏమైనా చెప్పాలా చెవ్వా అని అడిగింది పెద్దావిడ. అవును నాని రండి రూమ్కి వెళ్ళి అని డోర్ తెరిచి లోపలికి వెళ్ళాడు దేవ్. వెనుకే ముగ్గురు వెళ్ళాక డోర్ లాక్ వేసి వాళ్ళ ముందుకు వచ్చాడు. చేతులు పిసుక్కుంటూ మొగుడు తన నెత్తి మీద ఏం ఆటం బాంబు పాడేస్తాడో అని గుటుకు గుట్టుగా మింగుతూ చూస్తూ గుట్టకలు మింగుతుంది పిల్ల. చెప్పు దేవ్ ఏంటి విషయం అని ఇద్దరి వైపు డౌట్గా చూస్తూ అన్నారు భరద్వాజ్. నన్ను క్షమించండి డాడ్ అని నాని అంటే పెద్దావిడ చేతులు పట్టుకుని లాంగ్ బ్రీత్ తీసుకుని చైత్ర ఎవరో కాదు నేను తాళి కట్టిన నా భార్య అని పిన్పీకి బాంబు కూల్గా బామ్మ అయ్యే నెత్తిన వేశాడు దేవ్. వాళ్ళకంటే ముందు చైత్ర నెత్తిన పడింది దేవ్ అలా అనౌన్స్ చేస్తాడని ఊహించక. ఏంటి అని కీసుగా అరిచింది పెద్దావిడ. దేవ్ డోంట్ సిల్లీ గేమ్ అంటూ గంభీరంగా అన్నారు భరద్వాజ్. ఆడపిల్ల లైఫ్తో గేమ్ ఆడే మూర్ఖుడివే అయ్యాను డాడ్. నిజమే చైత్ర నా వైఫ్. కొన్ని మిస్అండర్స్టాండ్ వల్ల సడన్గా డిసిషన్ తీసుకుని బలవంతంగా తాళి కట్టాను. ఐఎమ్ సారీ మీకు చెప్పకుండా చేసినందుకు అన్నాడు దేవ్. లాగి చెంప మీద పీకి అనుకోకుండా చేయడానికి అదేమైనా పిల్లాట ఒక ఆడపిల్ల జీవితం. అలా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తావా అని రౌద్రంగా అరిచారు భరద్వాజ్. చైత్ర శివ చెప్పేది నిజమేనా అని ప్రశ్నించింది పెద్దనావిడ. అవునన్నట్లు తల ఊపింది చైతు పాప. మరి ఆ రోజు గుడిలో అలా అనాథలా కూర్చొని దానికి కారణం కూడా వీడేనా అని కోపంగా అడిగింది పెద్దావిడ. ఒకసారి దేవ్ వైపు చూసి తల దించేసింది పాప.
పెళ్లి చేసుకున్న వాడివి డైరెక్ట్‌గా ఇంటికి తీసుకురాకుండా ఆమెను అలా ఎటూ కాకుండా నడి రోడ్డు మీద విడిచేంత తప్పు తనేం చేసిందిరా అని గద్దించింది పెద్దావిడ. అబ్బా నాని! అప్పటి సిట్యుయేషన్ అది అని, "ఏయ్! నువ్వెళ్ళవే" అన్నాడు దేవు. గబాల్న వంగి పెద్దావిడ కాళ్ళ మీద పడి, "నేను ఏ తప్పు చేయలేదమ్మమ్మ. శివ నా భర్త అని చెప్పకపోవడానికి అతని కోపానికి జడిచి, నన్ను క్షమించండి" అంటూ కళ్ళు నీళ్లు కార్చేసింది చైత్ర. "ఉండు నీతో పాటు నేను వంగుతా" అని నవ్వుతూ వంగాడు దేవు. భుజాలు పట్టుకుని పైకి లేపి, "ఆ రోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావో చూశాను కదమ్మా! నిన్నెలా తప్పు పడతాను" అంటూ తల నిమిరి, "చల్లగా ఉండు తల్లి" అందావిడ. భరద్వాజ్ ముందుకు వెళ్లి, "క్షమించండి అంకుల్" అంటూ వంగి చైత్ర సతి పక్కనే చేరాడు దేవ్. ఇద్దరి తల మీద చేతులాంచి, "చల్లగా ఉండండి" అని భారమైన మనసుతో అన్నారాయన. "నాని మొహం అలా పెట్టకు" అని సైడ్ హగ్గిచ్చి, "అందరి ముందు నీ దీవెనలు తీసుకునే అవకాశం త్వరగా రావాలని కోరుకుంటున్నాను" అని బుగ్గ మీద ముద్దు పెట్టి చైత్రను చూసి సైగ చేశాడు దేవ్. మౌనంగా డోర్ లాక్ తీసుకుని బయటికి వెళ్ళింది చైత్ర. లోలోపల మాత్రం పిచ్చ భయంతో గుండె ఓ కొట్టేసుకుంటుంది. దేవికి ఏం తెలుసు? ఏమని చెబుతాడో? వాళ్ళు ఏదైనా అడిగితే శిశిర గురించి ఏం చెప్పాలో అని కంగారుతో ముచ్చెమటలు పోశాయి. ఎవరు అడగకుండానే నీకు నువ్వే హార్ట్ అటాక్ తెచ్చుకుని పైకి టపా కట్టేలా ఉన్నావు. నిండా మునిగాక చలేంటి తింగరదానా అని వెక్కిరించిపోయింది సోలిపాప. చైతన్యని అంత బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది దేవ్ అని కోపంగా అడిగారు భరద్వాజ్ గారు. ఏంటి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి డాడ్. ఫస్ట్‌ది నేను తనని మొదటి చూపులోనే ప్రేమించాను. నెక్స్ట్ తన అక్క వల్ల వేద్ అన్నయ్య మెంటల్‌గా అప్‌సెట్ అవ్వడంతో అని జరిగిందంతా చెప్పగానే పెద్దావిడకి దడ పుట్టి వణికిపోతూ వేద్ వేద్ అంటూ కంగారుగా పిలిచింది. నాని అంటూ హగ్ చేసుకుని అన్నయ్య బాగున్నాడు. నేనుండగా తనకేం కానివ్వను. ప్లీజ్ నన్ను నమ్ము అంటూ వెనునిమిరాడు. ఒకసారి వాడిని చూడాలి శివ అంటూ కళ్ళనీళ్లతో అందామె. చూపిస్తాను నాని బాధపడకు అని. అది జరిగింది డాడ్. తన అక్క అనుకుని చేతిని టార్గెట్ చేశాను. మరి ఇద్దరిని అని నీకెప్పుడు తెలిసింది? ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి దేవ్? సమస్య ఉంటే సొల్యూషన్ కూడా ఉంటుంది డాడ్. త్వరలోనే దీనికి చెక్ పెడతాను. ఆ బ్లాక్ షీప్ ఎవడనేది చిన్న క్లూ దొరికితే చాలు ఆట నేను ఆడతాను అంటూ క్రోధంతో చెప్పాడు దేవ్. మరి మినిస్టర్‌తో హెడేక్ అవుతుందేమో. వాడేం చేస్తాడు బొంగులోగాడు. వాడిని తొక్కిపెట్టి నార ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. ముందు వాళ్ళ మత్తును వదలాలి అన్నాడు. నీకు ఇలాంటి మాటలు కూడా వచ్చా అని ఆశ్చర్యంగా అడిగారు భరద్వాజ్ గారు. అలాంటి లఫంగి ఎదవని తిట్టడానికి మాస్ లాంగ్వేజ్ కరెక్ట్ డాడ్. ఆడంగి నా కొడుకు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బిల్డప్‌లు ఇస్తాడు అని పళ్ళు నూరాడు. మీ మామ్ రిగ్రెట్ అయ్యే ఛాన్సే లేదు దేవ్. ఎందుకు లేదు? మా అమ్మ స్వయంగా చెప్పింది కదా! అదంతా నేను చూసుకుంటా. నేను చెప్పినట్లు ఫాలో చేయండి చాలు అని. నాని నువ్వు ఏం ఆలోచించకు ఓకే అంటూ హగ్ చేసుకున్నాడు దేవ్. ఎన్ని పడతావు నాన్న నువ్వు మాత్రం అన్ని సమస్యల చుట్టూ ముడితే అంటూ బాధపడింది అన్నపూర్ణమ్మ. స్టోరీ నీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.